హాయ్ అండి అందరికీ. మరలా నా ఛానల్ ఇది మానిటైజేషన్కి అప్లై చేశాను. ఇప్పుడు వీడియో అప్పుడు పెడతాను అన్నాను కదండి. అయితే నేను అప్లై చేసినప్పుడు మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు థర్డ్ స్టెప్ ఉంది చూసారా, ఆ స్టెప్ వచ్చినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసింది కదా, అదే లాస్ట్ అనమాట. ఇంక మనకి ఫైనల్ దాంతోనే ఉంటుంది ఛానల్ సక్సెస్ అవుతుందా లేదా అనేది. అయితే వాళ్ళు నాకు అప్పీల్ వీడియో ఒకటి అంటే అందులో మన వీడియోస్లో వేరే వాళ్ళ వీడియోస్ ఉన్నాయా లేదా మనయే సొంత వీడియోస్ ఉన్నాయా అని వాళ్ళకి మనం ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఒక వీడియో చేసి పెట్టాలంటండి. ఆ లింక్ అనేది అక్కడ యూఆర్ఎల్ అని ఉంటుంది కదా, అక్కడ లింక్ అనేది ఇవ్వాలంటండి. అప్లై చేయాలంట. అందులో చేస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ చెక్ చేసి మరలా మనకి టైం వాళ్ళు మెసేజ్ చేస్తారంటండి. అది నిన్నే తెలుసుకున్నాను. ఏంటంటే ఇప్పుడు అందరు టెక్ ఛానల్స్ మనం ఫాలో అవుతాం కొంతమంది, కానీ ముందుగంట వాళ్ళు చెప్పేది ఏది కూడా మనకు అర్థం కాదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనం దాన్ని ఫేస్ చేయగలం, మనకు అర్థమవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఛానల్ పెట్టండి, కొత్తగా రండి, ఛానల్ పెట్టండి, స్టార్ట్ చేయండి. నేను ఛానల్ పెట్టాను కానీ ఒక ట్రైపాడ్ కానీ ఒక మైక్ కానీ ఈ రోజుకి నేను తీసుకోలేకపోయాను, కొనలేదు నేను. ఎందుకంటే షార్ట్స్ చేస్తున్నాను కాబట్టి, దానికి సాంగ్స్ డ్యాన్స్ కాబట్టి నాకు అవసరం లేదనిపించింది. కానీ కొన్ని ఇలా మనం మాట్లాడాలి అన్నప్పుడు డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా మైక్ అయితే ఇంకా కొంచెం గట్టిగా వస్తుంది. ప్లస్ ఆ ట్రైపాడ్ తీసుకుంటే కరెక్ట్ ప్లేస్లో మనం సెట్ చేయొచ్చు. అవి తీసుకోలేదు, నేను తీసుకుంటాను తప్పకుండా. ఛానల్ అప్డేట్ వీడియో అప్డేట్ ఎందుకు ఇస్తున్నానంటే, నా ఛానల్ ఏమవుతుందని కొత్త వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం నా ఈ వీడియో అండి. ఛానల్ పెట్టండి, మీ ఓన్ కంటెంట్తో చేయండి. ఓన్ కంటెంట్ అంటే కుకింగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు, కానీ షార్ట్స్లో అయితే తినే వీడియోస్ చూస్తున్నారు. ఫుల్ వీడియో, లాంగ్ వీడియోస్ షార్ట్లో కానీ మీరు తినేవి, మీ ఇంట్లో జరిగేవి, లేదంటే ఏదన్నా కొత్త వస్తువులు కానీ అలాంటి వీడియోస్ చేయండి. మీకు వీడియోస్ చేస్తూ ఉండగా అర్థమవుతుంది, అర్థమవుతూ ఉంటుంది. కొత్త వాళ్ళకి మాత్రమేనండి. కొంతమంది పెట్టాలనుకున్నా కూడా ఆగిపోతారు. ఇంకా కొంతమంది ఇదిగో అలాగా పెట్టి ఇదిగో ఇలా రీయూజ్డ్ కంటెంట్ వచ్చి ఇది అవుతూ ఉంటారు అనమాట. మనం టెక్ ఛానల్స్కి మెసేజ్లు పెడతాం, అన్నయ్య నా ఛానల్ చెక్ చేయండి, నా ఛానల్ చెక్, కానీ వాళ్ళు ఆ టైంలో ఇవ్వరు, సమాధానం చెప్పరు. వాళ్ళు మెసేజ్లు అన్నీ చూసుకుని వాటిలన్నిటికి ఒక వీడియో చేస్తారు. ఈ లోపల మనకి వాళ్ళు రిప్లై ఇవ్వక, మనకి సరిగ్గా తెలియక బీపీ, గుండె నొప్పి అన్నీ వచ్చాయి. వాళ్ళు చెప్పరు. వాళ్ళ వీడియోస్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుని నేను కొంతమందిని ఫాలో అవుతాను. ఫస్ట్ అయితే మధు రాక్ అని ఉంటుందండి, ఆ అన్నయ్యది ఎక్కువ నేను ఫాలో చేస్తాను. తర్వాత మొన్న రీసెంట్గా మాధురి గారిది టెక్ ఛానల్ ఆవిడ, తర్వాత దీపక్ టెక్ ఛానల్ ఒకటి ఉన్నారు, దీపక్ అన్నయ్య, వీళ్ళ ముగ్గురివి చూస్తాను ఎక్కువ. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఒక్కొక్క వీడియో చూసి అప్పుడు బుర్రకి ఎక్కించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలామందికి తెలియదు కాబట్టి, నాలాగండి అది తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. చూడండి, చూసి అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకుని అప్పుడు మీరు ఇది యూట్యూబ్లో పెట్టడానికి ప్రయత్నించండి వీడియోల్ని. తప్పకుండా సక్సెస్ అనేది ఎవరికైనా వస్తుందండి. అంటే నన్ను కూడా అందరూ మోటివేషన్ చేస్తున్నారు, ఫీల్ అవ్వకు అని. చాలామంది ఇప్పుడైతే అసలు చాలామంది ఫోన్లు చేసి మా ఇంట్లో వాళ్ళు ఏం బాధపడకలే, వస్తుంది, కంగారు పడుకు, అలా చెప్తా ఉండు నీ ఛానల్ గురించి అన్నారు. అందుకే చెప్తున్నానండి. నేను రీఅప్లై చేయాలన్నమాట. నాకు ఆగస్టు 21 తారీఖు వరకు నాకు టైం ఇచ్చాడు. అయితే రీఅప్లై ఇప్పుడే చేసుకోవచ్చు నేను, కానీ ఆ రీఅప్లై చేసే ముందు నేను ఏం చేశానంటే, ముందే స్ట్రైక్ పడగానే ఈ స్ట్రైక్ పడిపోగానే ఏమైందంటే అండి, నేను వీడియో డిలీట్ చేశాను. 3 వీడియోల కన్నా ఎక్కువ డిలీట్ చేస్తే రీఅప్లై చేసుకోవడానికి ఉండదు. ఇప్పుడు కొన్ని రోజులు ఆగాలన్నమాట. నేను చేసిన తప్ప అదే. 4-5 వీడియోలు డిలీట్ చేసేసాను. అంటే అవి నావే ఇన్స్టాగ్రామ్లో చేసినది ఇచ్చి ఇందులో పెట్టాను. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కూడా పెట్టొద్దు, అవి డిలీట్ చేసేసాను తొందరగా. డిలీట్ చేయకుండా ఉంటే వాళ్ళే చెప్పేవారు, మీరు ఏ వీడియోలు అయితే చేస్తే మీకు రీయూజ్డ్ కంటెంట్ పడింది అని. ఆ పొరపాటు వల్ల నేను అప్లై చేయలేకపోతున్నాను. ఎన్ని వీడియోస్ అయితే నేను డిలీట్ చేశానో మరలా అన్ని వీడియోస్ పెట్టి అప్పుడు నేను రీఅప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటానండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీకు కంపల్సరీ వాళ్ళైనా ఫాస్ట్గా ఇవ్వకపోవచ్చు, కానీ కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి నేనైతే మెసేజ్లకి రిప్లై ఇస్తాను. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి.
షేర్ చేయండి. థ్యాంక్ యూ.